గణేశాయ నమః దత్తాత్రేయన్నమామ్యహం. పోతన గారు భాగవతాన్ని తెలుగులో ఆంధ్రీకరిస్తూ సరస్వతి అమ్మవారి ప్రార్థన చేస్తూ దానిలో అంతర్భాగంగా శారద నీరదేందు ఘనసార పటీరమరాల మల్లికాహార తుషారఫేన రజతాచలకాశ ఫణీశకుంద మందార సుధా పయోధి సితతామర సామర వాహిని శుభాకారతనొప్పు నిన్ను మదిగా నగయన్నడు గల్గు భారతి. శారద అంటే స్వచ్ఛమైనటువంటి అమ్మవారు, తేట తెల్లగా ఉన్న అమ్మవారు. అటువంటి తెల్లని వస్తువులు ఏవైతే ఉన్నాయో, మంచులాగా ముత్యాల హారం వలె, నురుగు వలె, అదేవిధంగా మల్లెపువ్వు వలె, చంద్రుడు వలె, హంస వలె, తెల్ల జిల్లేడు వలె, కర్పూరం వలె, చంద్రుడు వలె, శరత్కాలంలో ఉన్నటువంటి మేఘం ఎంత తెల్లగా ఉంటుందో అదేవిధంగా చంద్ర కిరణాలు,